తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చైతన్యం వెల్లువిరిసింది అనిపించేలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. పోలింగ్ సెంటర్స్ కు భారీగా తరలివస్తున్నారు వృద్ధులు, మహిళలు. ప్రతి పోలింగ్ బూత్లోనూ మహిళలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పోలింగ్ సందడి కనిపిస్తోంది. కొన్ని పోలింగ్ కేంద్రాలు జనజాతరను తలపిస్తున్నాయి. తెనాలిలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం తెనాలిలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? అక్కడ ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ భోగి. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం మనం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే నరసరావుపేట, గుంటూరు జిల్లాలో బాపట్ల, అదే 3 జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఉదయం 6:30 గంటల నుంచే పోలింగ్ స్టేషన్ దగ్గర బారులు తీరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా చూసినా కూడా వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే వారంతా కూడా వెయిట్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓటింగ్ శాతం కంటే ఈసారి భారీగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఈసీ ఎండ నుంచి ఇబ్బంది ఉండకుండా ఓటర్ల కోసం టెంట్లు అవన్నీ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మాత్రం ఏర్పాట్లు లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు తెనాలిలో చూస్తే ఒక స్కూల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడంతో వారంతా కూడా బయట మెయిన్ రోడ్డు పైన నిల్చొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ఓటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఓటర్లు మాత్రం ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. గతంతో పోలిస్తే అంటే 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోస్తే ఈసారి ఖచ్చితంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి పట్టం కడతారన్నది కూడా మనం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం పెద్ద ఎత్తున వృద్ధులు, మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ దగ్గర బాల్ తిన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.